Praise the Lord. Very good morning. So thank you so much for taking your time to join the discussion. Praise the Lord, Uncle. Francis Uncle. Good morning. Morning, Anna. Good morning. Praise. So we are ahead of 2 minutes. 2 నిమిషాలు అయింది కాబట్టి ఎక్కువగా. So we'll start with a word of prayer. ఈరోజు దేవుని సహాయాన్ని బట్టి so we will be covering the second part of the chapter 23rd. సో ఈరోజు బైబిల్ రీడింగ్ అండ్ స్టడీలో లాస్ట్ వారం ఏమైతే నేర్చుకున్నామో సో మిగతా భాగాన్ని మనం ఈరోజు కవర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో ముందుగా ఎవరైనా చిన్న ప్రార్థనతో దేవుడిని సహాయం కోసం మనం ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు, ఇఫ్ యూఆర్ లెడ్ బై ద స్పిరిట్, ప్లీజ్ లీడ్ us with a prayer. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలైనా ఒక నూతన దినం తండ్రి, నీ సన్నిధానంలో పరిశుద్ధమైన వాక్యాన్ని నాయన మేము చదువుకొని నేర్చుకొని అలాగా మా జీవితంలో నాయన దాన్ని ప్రవర్తించటకు అనేక మందిని శిష్యులుగా చేయటకు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు నాయన. చెప్తున్నా తండ్రి నాయన రాజేశ్వరి దాసుని నీ ఆత్మతో నింపి ప్రభా నీ నోటిని బొరగా వాడుకొని ఏదైతే మేము నేర్చుకోవాలో దాన్ని ప్రభావ బోధించే కృపను దయచేమని ప్రార్థన చేస్తూ వినుసున్న మాకు కూడా దాన్ని గ్రహించి అలాగ తండ్రి నాయన జీవించే కృప దయచేమని నాయన ఈ యొక్క సమయాన్ని 1 hour ప్రభావ గడిపే సమయాన్ని మీరు మాకు ఆశీర్వాదంగా ఉంచమని, సైతానందకర లయపరచమని నీకే ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Amen. Amen. Thank you, Narazana, for the quick prayer. So, dear brothers and sisters, so మనము ఈరోజు 23rd టాపిక్ అయినటువంటి బైబిల్ రీడింగ్ అండ్ స్టడీ. సో 10 స్పిరిచువల్ డిసిప్లైన్స్ దట్ షేప్ ఏ డిసైపుల్. ఒక 10 అంశాలు శిష్యుని ఏ విధంగా ఒక చక్కగా డిసైపుల్గా నిలబెడతాయో దాంట్లో 23వ భాగం సో బైబిల్ రీడింగ్, వేద పఠనం, స్టడీ ఏ విధంగా చేయాలి అనేది మనము నేర్చుకుంటున్నాం. లాస్ట్ వారం సో లెట్ మీ క్విక్లీ రీక్యాప్ సో వాట్ వీ అండర్స్టూడ్ లాస్ట్ వీక్ ఫ్రమ్ దిస్ చాప్టర్. సో బిఫోర్ ఐ డూ దట్ సో ఈ రోజుకి సంబంధించినటువంటి మెమొరీ వర్స్ Psalms 119 Psalms 119 105. సో ఇది చూద్దాం. సో ఇక్కడ ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఇస్ సేస్, యువర్ వర్డ్ ఈజ్ ఎ ల్యాంప్ ఫర్ మై ఫీట్, ఏ లైట్ ఆన్ మై పాత్. సో ఇదందరికీ తెలిసినటువంటి వాక్యమే. నీ వాక్యము నా పాదములకు దీపము అండ్ వెలుగై ఉంటున్నది అనేది మనము Psalms 119 105 ద్వారా చూస్తాం. సో లాస్ట్ వారం వెన్ వీఆర్ గివింగ్ ది ఇంట్రడక్షన్, సో బీయింగ్ రూటెడ్ ఇన్ గాడ్స్ ట్రూత్, ఖచ్చితంగా దేవుని యొక్క సత్యములో మనము ఎదగాలి, నాటబడాలి. అది మనము లాస్ట్ వారం చూసాం, అనేకమైన ఉదాహరణలు. సో we referred multiple examples to know about the exactly what God is speaking to us through the word. ఏమి దేవుని యొక్క సత్య వాక్యం మనకు బోధిస్తుంది అన్నది 2 Timothy 2 Peterలో చాలా విషయాలు చూసాం. అపార్ట్ ఫ్రమ్ దాట్, దానికి అదనంగా చాలా అంశాలు దేవుని వాక్యాన్ని పోల్చడం జరిగింది. సో గాడ్స్ వర్డ్ బీన్ కన్సిడర్ కొన్ని వచనాలు చూసినప్పుడు దేవుని వాక్యము మనకు ఆహారమై ఉంటున్నదని, అది బంగారము వెండి కంటే గొప్పదైనటువంటి వాక్యమని, అది అగ్ని వంటిదని, సో హ్యామర్ అని, సుత్తి లాంటిదని, తేనె, ల్యాంప్, దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ దట్ వీ హ్యావ్ రెఫర్డ్. సో ఐ థింక్ ఇది వండర్ఫుల్గా మనము వాక్యం ఇంత మధురంగా ఉంటుందా, ఇన్ని విషయాలతో పోల్చడం జరిగింది అనేది లాస్ట్ వీక్ మనం రివ్యూ చేశాం. దెన్ we moved into the next page 205. ఇక్కడ how God's word impacts the people lives, ఏ విధంగా దేవుని వాక్యము మనుషుల యొక్క జీవితం మీద ప్రభావం చూపుతుంది అన్నది మనం చూసినప్పుడు, ఆ వాక్యము ఈ పద్ధతులు, సో హియరింగ్, రీడింగ్, స్టడీయింగ్, మెమొరైజింగ్, మెడిటేటింగ్, ప్రేయింగ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా జరిగినప్పుడు రైట్ హ్యాండ్ సైడ్లో మనకి ఖచ్చితమైనటువంటి రిజల్ట్స్ ఇక్కడ మనం చూడగలుగుతాం. సో ఈ విధమైనటువంటి ఇంపాక్ట్స్ చూసాం. దెన్ వి వెంట్ టు ది స్టడీ బైబుల్ స్టడీలోకి వెళ్ళాం. ఇక్కడ 3 విషయాలు. ఒకటి, దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడిన విధానాన్ని కావచ్చు, లేదా ఎజ్రా, నెహెమయా సమయంలో
ఎజ్రా ఏ విధంగా అయితే ధర్మశాస్త్రాన్ని చదువుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలు యూదా ప్రజలు లేచి నిలబడి వాళ్ళ సాక్లాత్ ధరించి వాళ్ళు చేసిన తప్పులను రిపెంట్ అవుతున్నారు, నెహెమయాలో చూసాం. దెన్ కొత్త నిబంధనలో అపోస్తులు పౌలు గారి యొక్క ఆ, పత్రికల్లో కూడా మనం చూసినప్పుడు ఏ విధంగా దేవుని యొక్క వాక్యానికి ఆ ఆ ఆ, ఎంతగా మనము గౌరవము లేదంటే ఎగ్జాస్టేషన్ టీచింగ్ అనేది ఉండాలి అనేది తిమోతికి పత్రికలో 4:30లో మనం చూసాం. సో 3 ఏరియాస్: ఓల్డ్ టెస్టిమెంట్, ఎజ్రా టైంలో, తర్వాత కొత్త నిబంధనలు. ఈ అన్ని విషయాలు కూడా మనం లాస్ట్ వారం చూసాం. దెన్ ఐ ఆస్క్ యూ, సో దేవుని వాక్యాన్ని మనం ఎట్లాగా చూస్తాము అనేది. Some of you have gave me the beautiful examples, like how it actually help us as a light. సో నీ వాక్యము నా పాదములకు ద్వీపము, సో నాకు వెలుగై ఉంటున్నదనే అంశాన్ని బట్టి అనేక విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. దెన్ ఐ ఆస్క్ యూ అగైన్ నెక్స్ట్ క్వశ్చన్: మీకున్న మంచి అలవాట్లు చెప్పండి. వాట్ ఆర్ యువర్ ఓన్ హ్యాబిట్స్ ఆఫ్ బైబుల్ రీడింగ్? దేవుని వాక్యాన్ని పఠనం చేసే ఒక మంచి పద్ధతులు మీరు ఏమైనా చెప్పండి అన్నప్పుడు సమ్ ఆఫ్ యూ షేర్డ్ అబౌట్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్. ఏ విధంగా మీరు బైబిల్ చదవడానికి సమయాన్ని కేటాయిస్తారు, ఏ సమయంలో మీరు బైబిల్ చదవడానికి ప్రాధాన్యత ఇస్తారు అనేది యూ షేర్డ్ యువర్ ఎక్స్పీరియన్సెస్. దెన్ ఐ ఆస్క్ యూ ద థర్డ్ క్వశ్చన్. సో ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ కూడా అని చెప్పాను. మేబీ ఎందుకు అప్లికబుల్ లేదు అంటే వీఆర్ ఆల్ బైబుల్ రెగ్యులర్గా చదువుతాం. అన్లెస్ ఇఫ్ యు ఆర్ నాట్ ఎ రెగ్యులర్ బైబుల్ రీడర్, వై అని అడిగాను. ఎందుకు ఈ క్వశ్చన్ మీ సంఘంలో మీరు ఈ లెసన్ చెప్పేటప్పుడు వేయండి. మీరు రెగ్యులర్గా బైబుల్ చదువుతారా, చదవలేకపోతున్నారా, దానికి కారణం ఏంటి అని. సో ఐ రిక్వెస్టెడ్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ టేక్ సమ్ టైమ్ టు అండర్స్టూడ్ దిస్ క్వశ్చన్ అండ్ రైట్ దిస్ 3 lines. ఇవి లాస్ట్ వారంలో మనం చివరిగా ఇది చూసి మనం ముగించాం కదా. దెర్ ఆర్ 7 ways టు రీడ్ ది గాడ్స్ వర్డ్. సో 7 అంశాలు ఇక్కడ మనకు ఈ యొక్క గ్రంథకర్త రాస్తుంటున్నాడు. సో బైబిల్ వాక్యాన్ని మనం ఏ విధంగా చదవాలి, ఏ విధంగా మనము బైబిల్ను వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు మనకు ఉండాల్సినటువంటి 7 మార్గాలు ఏంటివి అని చూసినప్పుడు ప్రార్థనాపూర్వకంగా, ప్రేయర్ఫుల్లీ, ఎక్స్పెక్టేషనలీ, డివోషనలీ, స్లోలీ, కంపల్సివ్లీ, దెన్ రెగ్యులర్లీ అండ్ ఒబీడియంట్లీ. ఈ 7 అంశాలు మనిషిని ఏం చేస్తాయంటే ఎప్పుడైతే వాక్యం చదివేటప్పుడు ఈ 7 అంశాలు గుర్తుపెట్టుకుంటామో దేవుడు ఆత్మ మనములను లీడ్ చేస్తుంది, దేవుని పరిశుద్ధాత్మ మనములను ముందుకు నడిపిస్తుంది. సో దీస్ ఆర్ ది వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ వి లెర్న్. దెన్ వి స్టాప్డ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ 4th క్వశ్చన్. సో ఈరోజు ఫర్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మినిట్స్ టిల్ 6:45 I'm going to take you all. There are 3 steps or methods that includes the kinds of the way to approach the Bible study. ఇది యాక్చువల్గా మనకందరికీ తెలుసు. మిమ్మల్ని అడిగినప్పుడు అన్నా మీరు సిస్టర్స్ ఏ విధంగా మీరు దేవుని వాక్యం చదవడానికి ఇష్టపడతారు అన్నప్పుడు మీరు నాకంటే బాగా చెప్పగలుగుతారు. బట్ వీఆర్ స్టడింగ్ టుగెదర్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ బుక్. ఎట్లా దేవుని వాక్యాన్ని చదవాలి అనేది ఇక్కడ గ్రంథకర్త మనకు నేర్పిస్తుంటున్నాడు. హీఈస్ గివింగ్ 3 options. Step 1, Step 2, Step 3. We'll see how it will really impact our lives. ఏ విధంగా ఈ 3 విషయాలు మనల్ని ప్రభావితం చేస్తాయో టుడే ఐఎమ్ గోయింగ్ టు టేక్ యూ ఆల్. ద ఫస్ట్ స్టెప్ ఈస్ అబ్జర్వింగ్ ది గాడ్స్ వర్డ్. సెకండ్ స్టెప్ ఈస్ ఇంటర్ప్రిటేటింగ్ గాడ్స్ వర్డ్. స్టెప్ 3 ఈస్ అప్లయింగ్ గాడ్స్ వర్డ్. సో ఇప్పుడు ఈ 3 విషయాలు చూసినప్పుడు ఖచ్చితంగా మనము దేవుని వాక్యం ద్వారా వెళ్దాం. ఓకే, ఏ విధంగా అబ్జర్వేషన్ ఉండాలి, హౌ ఇట్ షుడ్ బి యాజ్ ఎ ఇంటర్ప్రిటేషన్, దెన్ అప్లికేషన్. ఒక వాక్యాన్ని చూద్దాం. ఇఫ్ యు సీ ద పేజ్ నంబర్ 207లోకి వెళ్ళండి. దయచేసి బుక్స్ మీరు ఫాలో చేయండి. స్క్రీన్ను ఫాలో చేయలేని వాళ్ళు మీరు టెక్స్ట్ బుక్ చూస్తే పేజ్ నంబర్ 207, it will really help you. So ఈ యొక్క పట్టిక, there is a chart, right? Observation, interpretation and application. So let's read 3 verses in the same 119 chapter లో 3 విషయాలు ఉన్నాయి. సో ఇక్కడ మిమ్మల్ని 3 క్వశ్చన్లు అడుగుతాను. ఏమని అడుగుతానంటే ఈ 118లో వాట్ డస్ ఇట్ సేస్, ఏం చెప్పబడుతుంది. దెన్ 119:27లో వాట్ డస్ ఇట్ మీన్, దీని అర్థం ఏంటి.
నెక్స్ట్ 119:60లో వాట్ డూ ఐ నీడ్ టు డూ, ఇక్కడ నేనేం చెయ్యాలి అనేది మనం చూద్దాం. ఒక్కొక్కరు ఒక్కొక్క వాక్యం చదువుదామా? లెట్స్ టర్న్ అవర్ బైబుల్స్ టు సామ్స్ 119:18 చూద్దాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛాన్స్ ఇస్తాను. ఎవరైతే బైబుల్ తీశారో 119 దావీదు కీర్తనలు 18వ వచనం ఒకరు చదవండి, 27వ వచనం ఒకరు చదవండి, 60వ వచనం ఒకరు చదవండి. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. వెరీ గుడ్ అన్న. ఓపెన్ మై ఐస్ దట్ ఐ సీ వండర్ఫుల్ థింగ్స్ ఫ్రమ్ యువర్ లా. ఇది అబ్జర్వేషన్. బాగా గుర్తుపెట్టుకోండి. అబ్జర్వేషన్లో ద ఫస్ట్ వర్డ్ ఓపెన్ మై ఐస్ దట్ ఐ సీ వండర్ఫుల్ థింగ్స్ ఫ్రమ్ యువర్ లా. నీ ధర్మశాస్త్ర గ్రంథం నుంచి గొప్ప కార్యాలు చూసేటట్లుగా నా కన్నులు తెరువు అని ఇక్కడ చెప్పబడుతుంది. ఇక్కడ మై క్వశ్చన్ ఈస్, ఆథర్ ఏమడుగుతున్నాడు అంటే గ్రంథకర్త, వాట్ డస్ ఇట్ సేస్. ఇక్కడ మనము ఏమైతే చదవగలుగుతామో అక్కడ ఏం చెప్పబడింది, ఇక్కడ ఏం చెప్పింది అనేది మనం చూడాలి. వాట్ డస్ ఇట్ సేస్. బహుశా ఇక్కడ మనకు 4 అంశాలు ఇచ్చారు. దేవుని వాక్యాన్ని దయచేసి ఈ విధంగా చదవడానికి ప్రయత్నం చేసినప్పుడు మేబీ వి విల్ గో ఇన్ డెప్త్. సో లోతుగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వెన్ వి గో ఇన్ టు ద డెప్త్, ప్రాబబ్లీ ద హోలీ స్పిరిట్ గాడ్ విల్ స్పీక్ టు అస్. ఇక్కడ ప్రోబింగ్ ఉంది, ఎక్స్ప్లోరింగ్, డిస్కవరింగ్, సీయింగ్. వాక్యాన్ని ఈ విధంగా చూడాలి. ఇప్పుడు మిమ్మల్ని అడిగినప్పుడు ప్రాబబ్లీ యూ మైట్ బి హ్యావింగ్ సమ్ ఆన్సర్స్. అన్నగారు, సిస్టర్స్, ఇక్కడ మీకు ఏం చెప్పబడుతుంది అన్నప్పుడు యూ మే బి సేయింగ్ ద సేమ్ థింగ్. బ్రదర్, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు చేస్తున్నటువంటి గొప్ప సంగతులను నాకు బయలుపరచు. సో అని మనము చేస్తున్నటువంటి ఆ యొక్క దావీదు కీర్తనలో ఉన్నటువంటి ఆ భాగాన్ని మనం చూస్తుంటున్నాం. ఓకే, విల్ మూవ్ టు ద నెక్స్ట్, దెన్ ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్. సారీ, ఇంటర్ప్రిటేషన్ లో మనం చూద్దాం. సో 27 చదువుతారా ఇంకొకరు? సమ్మన్ ఎల్స్ ప్లీజ్ రీడ్. నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించేదను. వెరీ గుడ్ అన్న. సో అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ ద క్వశ్చన్. సో మేక్ మీ అండర్స్టాండ్ ద వే ఆఫ్ యువర్ precepts and I will meditate on your wondrous works. సో నా క్వశ్చన్ ఏమంటే, వాట్ డస్ ఇట్ మీన్, ఇక్కడ దీని అర్థం ఏమిటి అన్నప్పుడు మీరు ఖచ్చితంగా మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, సో ఇంటర్ప్రిటేషన్లో మేక్ మీ అండర్స్టాండ్ ద వే ఆఫ్ యువర్ ప్రిసెప్ట్స్, ఆయన యొక్క కార్యాలను గురించి మనకు అర్థం చేసుకునేటువంటి శక్తిని కానీ ఆ యొక్క జ్ఞానాన్ని కానీ ఇక్కడ మనం చూస్తుంటున్నాం. సో 27లో మనము దీని అర్థం ఏంటి, వాట్ డస్ ఇట్ మీన్ అని చూస్తుంటున్నాం. ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్. సో విల్ రీడ్ ది అప్లికేషన్. ఇంకొకరు చదువుతారా? కెన్ సమ్వన్ ప్లీజ్ హెల్ప్ మీ టు రీడ్ 60. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. దిస్ ఇస్ ది అప్లికేషన్. I will hurry without delay to obey your commands. సో చాలా స్పష్టంగా 3 వాక్యాలను ఒకే అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం. ఇక్కడ మనము నేర్చుకోవాల్సింది ఏంటి? సో వాట్ డూ ఐ నీడ్ టు డూ, ఇక్కడ ఖచ్చితంగా మీరు ఆలోచన చేయాలి. అంటిల్ అండ్ అన్లెస్ ఇఫ్ యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ దీస్ క్వశ్చన్స్, మీరు ప్రశ్నలు వేసుకోకపోతే దేవుని వాక్యం మనకు అర్థం కాదు. ఇక్కడ ఏం చెప్పబడు, నెక్స్ట్ పేజ్ వెరీ ఇంట్రెస్టింగ్. మై అపాలజీస్, కాఫీ. నెక్స్ట్ పేజ్లో మనం చూసినప్పుడు వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్స్. 5 క్వశ్చన్లు అడుగుతున్నాడు. వాక్యం చదివినప్పుడు నేను కూడా జనరలీ ఐ విల్ ఆస్క్ దీస్ క్వశ్చన్స్ టు మై కిడ్స్. వాక్యం చదివేటప్పుడు ఖచ్చితంగా మనము ప్రశ్నలు వేసుకోవాలి. ప్రశ్నలు వేసుకోకుండా వాక్యాన్ని చదివినప్పుడు మనకు అది అర్థం కాదు, దేవుడు మనకు ఏం బోధిస్తున్నాడో మనకు తెలియడం. సో ఇక్కడ వీ హ్యావ్ టు థింక్ వెన్ ఎవర్ వీఆర్ రీడింగ్ అ బైబుల్ వర్స్ ఆర్ బైబుల్, వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ గాడ్ ఈస్ లైక్ యూనో, ఇక్కడ మనతో మాట్లాడుతున్నది ఏంటి, దీని అర్థం ఏంటి, నేనేం చేయాలి. సో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్ అండ్ ద అప్లికేషన్. We'll move to the next page, page number 208లో. సో వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్స్. ఇక్కడ మనం చూసినప్పుడు ఒక ప్యాసేజ్ ఉంది. సో లెట్స్ రీడ్ మార్క్ 8 and 22 to 26.
అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు బెత్సదాకు వస్తుంటున్నారు. అక్కడ వచ్చినప్పుడు ఒక గుడ్డోడు తన కన్నులు లేవని కొంతమంది పిలుచుకొచ్చినప్పుడు యేసయ్య వాళ్ళ మీద బురద పూసి నువ్వు చూస్తున్నావా, చూపు పొందుతున్నావా అనేటువంటి ఇన్సిడెంట్ అది. విల్ రీడ్. కెన్ సమ్వన్ రీడ్ ఇన్ తెలుగు బికాస్ ది మోస్ట్ ఆఫ్ దెమ్ అండర్స్టూడ్ ది తెలుగు, రైట్? ఇక్కడ ఇంగ్లీష్లో కూడా ఉంది. దే కేమ్ టు, ఎవరైనా చదివితే బాగుంటుంది, సో దట్ వీ కెన్ అవాయిడ్ ది గ్యాప్. అంతలో ప్లీజ్. మార్కు సువార్త 8వ అధ్యాయం 22 నుంచి 26 4 వచనాలు చదవండి అన్న. అంతలో వారు బెత్సాయిదాకు వచ్చిరి. ఆ, అప్పుడు అక్కడ వారు ఆయన యొద్దకు ఒక గుడ్డి వానిని తోడుకొని వచ్చి వచ్చారు. వాని ముట్టవలనని ఆయనను వేడుకొనిరి. ఉమ్, ఆయన ఆ గుడ్డివాని చేయి పట్టుకొని ఊరి వెలుపలికి తీసుకొని పోయి ఉమ్, వాని కన్నుల మీద ఉమ్మివేసి వాని మీద చేతులుంచి నీవేమైనాను కనబడుచున్నదా అని వాడిని అడుగగా వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనపడుచున్నారనెను. అంతటా ఆయన మరలా వాని చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరె చూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను. అప్పుడు యేసు నువ్వు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వారిని పంపివేశాను. చాలా అన్న, థ్యాంక్ యూ రా. ఇక్కడ వి నీడ్ టు అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేస్తుంటున్నారు? సో ఇక్కడ 3 క్వశ్చన్లు ఉంటున్నాయి కదా. నువ్వు చూస్తుంటున్నావా అని ఫస్ట్ అడిగినప్పుడు he gave me some answer. So he looked up and said, I see people. They look like trees walking around. సో రెండోసారి యేసుక్రీస్తు ప్రభుల వారు అడుగుతున్నారు 2 times. సో వన్ మోర్ జీసస్ పుట్ హిస్ హ్యాండ్స్ ఆన్ ద మ్యాన్స్ ఐ. ఆయన కన్నులు మీద తన చేతులుంచి దెన్ హిస్ ఐస్ వేర్ ఓపెన్. ఎప్పుడైతే ఆయన చేతులు ఆయన కన్నుల మీద పెట్టాడో అప్పుడు తన కన్నులు తెరవబడ్డాయి. సో హిస్ సైట్ వాజ్ రీస్టోర్డ్ and he saw everything clearly. Then Jesus sent him home saying, don't even go to the village. ఇది ఇక్కడ ప్యాసేజ్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇది గుర్తుపెట్టుకోనండి. ఈ భాగం నుంచి మనం చాలా విషయాలు నేర్చుకుంటున్నాం. సో ఇక్కడ మనం ఫస్ట్ థింగ్ ఏం చేస్తున్నామంటే అబ్జర్వింగ్ ది గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని ఏ విధంగా అబ్జర్వ్ చేయాలి అనేది మనం చూద్దాం. సో ఇక్కడ ప్రే, రీడ్, క్వశ్చన్, రైట్ అని ఉంది కదా. సో ఆస్క్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్ టు బి యువర్ టీచర్ అండ్ టు గైడ్ యువర్ ఇన్ టు ట్రూత్. ఆస్క్ గాడ్ ఫర్ ఐస్ టు సీ. ఇక్కడ మనం వాక్యం చదివేటప్పుడు ప్రార్థనతో ప్రారంభించాలి. సో దేవుని, పరిశుద్ధాత్మ దేవుని మనం అడగాలి. సో పరిశుద్ధాత్మ దేవుడు, నాగరాజు అన్న గారు ప్రార్థన చేశారు స్టార్టింగ్లో. అన్నగారు చేసిన ప్రార్థనలో కూడా ఇదే విధంగా ఉంది. సో పరిశుద్ధాత్మ దేవుడు మనకు మాట్లాడాలి, ఆయన మనకు టీచర్గా ఉండాలి, ఆయన మనకు గైడ్ చేసేవాడుగా ఉండాలి. సో ఎప్పుడైతే వెన్ వీ స్టార్ట్ బైబుల్ రీడింగ్ విత్ ప్రేయర్, అప్పుడు మన కన్నులు అనేది తెరవబడతాయి. ఓకే, సో ఏ విధంగా చదవాలి? సో ఈ ప్యాసేజ్ అంతా కూడా ఏముందంటే, నేను చదివాను, ఏదో టక్ 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 అని ఆత్రభద్రంగా మనం చదవకూడదు. లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నట్లుగా దొరికేసింది ఆ పాయింట్ ఆఫ్ ఆ కాంటెక్స్ట్లో మనం చూడకూడదు. సో వెన్ వీఆర్ రీడింగ్, డోంట్ స్కిమ్ ది ప్యాసేజ్ ద వే యూ క్లిక్ అండ్ స్క్రోల్ త్రూ ది ఇంటర్నెట్ లుకింగ్ ఫర్ సంథింగ్ టు క్యాచ్ ఆన్ యువర్ ఐ. ఏదో నాకు కనపడాలా, దొరకాలా అని ఆ ఉద్దేశంతో మనము ఎప్పుడు కూడా బైబిల్ను చదవకూడదు. స్టడీ ది సెన్స్ లైక్ ఏ డిటెక్టివ్. ఇక్కడ డిటెక్టివ్ అనేవాడు ఏ విధంగా చదువుతాడు, ఏ విధంగా డిటెక్టివ్గా చూస్తాడు, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చూస్తాడు. లైక్ వైజ్ వీ షుడ్ ఆల్సో గో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్, వై ఇట్ ఈస్ దే. సో నెక్స్ట్ వస్తాను, ఆ ప్రశ్నలు వస్తున్నాయి. 5 Wతో స్టార్ట్ అవుతాయి, 1 Hతో స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ పేజ్లో. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సో బైబిల్ వాక్యాన్ని ఈ విధంగా చదివితే లైఫ్ లాంగ్ మనం మర్చిపోలేము. సో ఆ విధంగా దేవుడు మనకు సహాయం చేస్తుంటున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ వేసుకోవాలి. సో ఫస్ట్ ప్రార్థన చేయాలా, రెండవది బైబిల్ను రీడ్ చేసేటప్పుడు ఉండాల్సిన విధానాన్ని చెప్పాను, మూడవది క్వశ్చన్స్ వేసుకోవాలి. సో డెడికేటెడ్ బైబిల్ స్టూడెంట్స్ బొంబార్డెడ్ ద టెక్స్ట్ విత్ క్వశ్చన్స్. అక్కడ మనం చూసినప్పుడు స్టడీ ది చార్ట్ బిలో టు డిస్కవర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్వశ్చన్స్.
చెప్పాను కదండి, వాక్యం చదివిన తర్వాత మనము ఎప్పుడైతే ఈ ప్రశ్నలు వేసుకుంటామో, ఈ 5 క్వశ్చన్లు 6 క్వశ్చన్లు ఉన్నాయి. ఒకటి డబ్ల్యూతో 5 స్టార్ట్ అవుతాయి, ఒకటి హెచ్తో స్టార్ట్ అవుతుంది. ఎందుకు ఇక్కడ ఇవ్వబడింది ఆ ప్రశ్నలు మనం చూద్దాం. నెక్స్ట్ 4th వన్ వచ్చేసి రైట్. సో రికార్డ్ ఆల్ యువర్ అబ్జర్వేషన్స్. సో ఈ ప్యాసేజ్లో నాకు అర్థమైంది ఏంది, అర్థం కానిది ఏంది, హైలైట్ ఏంటి అనేది ఒక పేపర్లో మనం రాసుకునేటువంటి అలవాటు కూడా ఉంటే దేవుని వాక్యము బాగా మనము లోతుగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. నౌ ఐఎమ్ కమింగ్ టు ది వెరీ ఇంట్రెస్టింగ్ ఏరియా. సో ఇక్కడ 5 క్వశ్చన్స్ ఉంటాయి. పేజ్ నెంబర్ 208 డౌన్లో ఉంటుంది పట్టిక. అదేవిధంగా 209లో నెక్స్ట్ పేజ్లో ఇక్కడ పై భాగంలో ఉంటుంది. ఇక్కడ 5 ప్రశ్నలు అడిగాను కదండి. సో వాక్యం చదివేటప్పుడు హూ, ఈ యొక్క పాఠ్య భాగంలో ఎవరెవరు ఉన్నారు, తర్వాత ఇక్కడ ఏం చెప్పబడింది, దాంట్లో మనం ఇంకా డీటెయిల్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడు ఇది చెప్పబడింది, ఎక్కడ చెప్పబడింది, ఎందుకు చెప్పబడింది, హౌ. సో వెన్ we ask all these questions after reading or the particular passage, definitely you will be answered with all these questions. ఎప్పుడైతే who అన్నప్పుడు who is mentioned in the involved here, ఈ వాక్య భాగంలో ఎవరెవరు వ్యక్తులు మెన్షన్ చేయబడ్డారు, హూ సీమ్స్ టు బి ద ప్రైమరీ క్యారెక్టర్, ఉన్నటువంటి అన్ని మనుషుల్లో ఎవరి గురించి ఎక్కువగా హైలైట్ చేయబడింది, ఎవరు ప్రధానమైన పాత్ర అనేది మనము నేర్చుకోవాలి. వాట్, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఖచ్చితంగా మీరు ఫాలో చేయండి. ఐఎమ్ షూర్ దట్ ఫ్రమ్ నౌ ఆన్ వెన్ యూ ఆస్క్ దీస్ 5 క్వశ్చన్స్ పర్సనలీ వెన్ యు ఆర్ రీడింగ్ ది బైబుల్, ఇట్ విల్ ఇంపాక్ట్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఇది ఖచ్చితంగా మీ ఆత్మీయమైన జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి ప్రశ్నలు. ఈ విధంగా బైబుల్ స్టడీని మీరు స్టార్ట్ చేయండి. సో వాట్ ప్రశ్నలు ఏమడుకోవాలంటే, వాట్ ఈస్ గోయింగ్ ఆన్, వాట్ ఈస్ బీయింగ్ సెడ్, ఇక్కడ ఏం చెప్పబడింది, ఏం జరుగుతూ ఉన్నది అనేది మీరు అడుక్కోవాలి. ఐ మీన్ యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్ ద ఓన్ క్వశ్చన్స్. వాట్ ఈస్ ది కాంటెక్స్ట్ ఆఫ్ దీస్ ఈవెంట్స్, ఏదైతే ఒక సందర్భాన్ని గురించి, సన్నివేశాన్ని గురించి బైబిల్లో చెప్పబడితే అక్కడ ఏం చెప్పబడిందో ఆ కాంటెక్స్ట్ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. వాట్ హ్యాపెండ్ ఎట్ జస్ట్ బిఫోర్ దిస్, ఆ కాంటెక్స్ట్కు ముందర ఏమి జరిగింది అనేది మీరు చూడాలా. వాట్ ఈస్ ది సీక్వెన్స్ ఆఫ్ ది ఈవెంట్స్, ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు, ఆ సీక్వెన్స్ గురించి మీకు అవగాహన ఉండాలి. వాట్ వర్డ్స్, ఇక్కడ వర్బ్స్, అడ్జెక్టివ్స్, ప్రిపోజిషన్స్, ఎక్సెట్రా ఏమైతే చెప్పబడిందో దాని గురించి మీకు అవగాహన అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి వాట్ డిస్క్రిప్టివ్ డీటెయిల్స్ డూ ఐ సీ, ఇక్కడ నేను నేర్చుకోవాల్సింది లేదా లోతుగా వెళ్ళాల్సినటువంటి అంశాలు ఏమైతే ఉంటున్నాయా అనేది మనం ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. లాస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది మూడ్ అండ్ సెట్టింగ్, ఇక్కడ ఏ విధమైనటువంటి మూడ్ సెట్టింగ్ అనేది అమర్చబడేది, కుదిర్చారు అనేది మనము తెలుసుకొని ఉండాలి. ఇది వాటిలో ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి. నెక్స్ట్ పేజీకి వెళ్తే వెన్, ఖచ్చితంగా బైబిల్లో మీరు ఇట్లా ఓపెన్ చేసి తెరిచినప్పుడు ఖచ్చితంగా వెన్ అనే పాయింట్లో 2 క్వశ్చన్లు అడుగుతున్నాడు ఆథర్. వాట్ ఈస్ దిస్ యాక్షన్ టేకింగ్ ప్లేస్, ఇక్కడ జరుగుతున్న కార్యం ఏంటి. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వన్ క్యారెక్టర్ సేస్ ఆర్ డస్ డాష్ దెన్, ఇక్కడ ఒకే క్యారెక్టర్ గురించి చెప్పబడిందా లేదా అనేకమైనటువంటి క్యారెక్టర్లు ఉంటున్నాయి, ఏం జరిగింది అనేది ఎక్కడ అనేది మనము ఖచ్చితంగా మనం ప్రశ్న వేసుకోవాలి. వేర్లో ఒకే ఒక ప్రశ్న ఏముందంటే, వేర్ ఆర్ దీస్ ఈవెంట్స్ హ్యాపెనింగ్, ఎక్కడ జరుగుతున్నాయి, ఆ స్థలము, ఆ ప్లేసు, ఆ గ్రామము, ఆ పట్టణము, ఆ దేశము యొక్క జియోగ్రఫికల్గా ఖచ్చితమైన అవగాహన ఉండాలి. సో బైబుల్ను మనం ఎప్పుడైతే ఇంత అవగాహనగా చదవగలుగుతామో ఆ పర్టికులర్ ప్యాసేజ్, ఆ పర్టికులర్ స్టోరీ, ఆ పర్టికులర్ ఈవెంట్ మన మైండ్లో, మన ఆత్మలో అలాగే మనలో జీర్ణించిపోతుంది. నెక్స్ట్ వైలో అగైన్ ది ఆథర్ ఈస్ మెన్షన్ 2 క్వశ్చన్స్. ఏమని మెన్షన్ చేస్తున్నాడు, డస్ ది ఆథర్ ఎక్స్ప్లెయిన్ వై దీస్ ఈవెంట్స్ ఆర్ అన్ఫోల్డింగ్. సో ఈ పాఠ్య గ్రంథంలో లేదా ఒక పుస్తకంలో, ఒక పేరాలో
ఈ యొక్క వ్యక్తి ఖచ్చితమైనటువంటి లైక్ యూనో ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఈవెంట్స్ ఏమైతే ఉంటున్నాయో అన్ఫోల్డింగ్ ఈవెంట్స్ గురించి చెప్పబడ్డాయా అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ ది ఆథర్ ఆఫర్ ఏ మోటివ్ ఫర్ ఏ క్యారెక్టర్స్ వర్డ్స్ ఆర్ యాక్షన్స్? పర్టికులర్గా ఆ ఒక్క పారాగ్రాఫ్లో ఆ యొక్క సందర్భాన్ని బట్టి ఈ ఎవరైతే రాశారో ఆ భాగాన్ని, ఆ రాసినటువంటి వ్యక్తి అక్కడ క్యారెక్టర్స్ వర్డ్స్ కానీ యాక్షన్స్ కానీ సో మోటివ్గా ఉంటున్నాయా అనేది మనము చూడాలి. ఫైనల్గా 5 ప్రశ్నలు డబ్ల్యూతో స్టార్ట్ అయితే లాస్ట్ క్వశ్చన్ మటుకు హెచ్తో స్టార్ట్ అవుతుంది. ఏంటి? హౌ. ఇది వెరీ ఇంపార్టెంట్ అగైన్. సో హౌ డూ ది క్యారెక్టర్స్ రెస్పాండ్? హౌ డస్ ది సెన్స్ కన్క్లూడెడ్? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా ఒక మంచి ప్యాసేజ్లో, ఒక అధ్యాయంలో, ఒక చాప్టర్లో హౌ డూ ది క్యారెక్టర్స్ రెస్పాండ్, ఏ విధంగా క్యారెక్టర్స్ రెస్పాండ్ అవుతున్నారు, హౌ డస్ ద సెన్స్ కన్క్లూడ్, ఏ విధంగా అవి ముగించడం జరిగింది, ఏ విధంగా ముగింపుకు తీసుకొచ్చారు. వెన్ వీ ఆస్క్ ఆల్ ది 6 క్వశ్చన్స్, డెఫినెట్లీ ఐఎమ్ షూర్ దట్ నౌ ఐ విల్ ఆస్క్ యూ 1 క్వశ్చన్. మనం చదివాం కదా, బాలన్న హీ రెడ్ సమ్ పోర్షన్, సమ్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ, మార్క్ చాప్టర్ 8 20-26. ఇప్పుడు ఇక్కడ మనం చూసినప్పుడు నౌ ఐఎమ్ ఆస్కింగ్ యూ క్వశ్చన్. సో టేక్ ఏ ఫ్యూ minutes to observe Mark 8 20-26. Jot down some your observations. అక్కడ అబ్జర్వేషన్ అనేది ఏ విధంగా చెప్పగలుగుతారు? ఈ క్వశ్చన్లకు ఆన్సర్ ఇవ్వండి. ఇప్పుడు అక్కడ ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను, హూ ఇస్ మెన్షన్డ్ ఆర్ ఇన్వాల్వ్డ్ హియర్ అన్నప్పుడు సో ఇవన్నీ అడగడానికి సమయం సరిపోదు, బట్ క్విక్ అడుగుతాను. ఎవరైనా చెప్తారా టెక్ 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 అనే ఆన్సర్స్? ఈ మార్కు సువార్త 8వ అధ్యాయము 22-26 చదివాం కదా, క్లుప్తంగా మీకు ఏమైతే అవగాహన ఉందో అక్కడ ఎవరెవరు ఉన్నారు, అక్కడ ఏం జరిగింది, నేను లోతుగా వెళ్ళడం లేదు. సో లోతుగా వెళ్తే సమయం ఎక్కువ పడుతుంది. జస్ట్ చెప్పండి, హూ ఆర్ ఆల్ ది క్యారెక్టర్స్, హూ ఆర్ ఆల్ మెన్షన్డ్, హూ ఆర్ ఆల్ ఇన్వాల్వ్డ్, ఎవరున్నారు అక్కడ, ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, వెన్ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఏమైంది, వై, హౌ, వీటన్నిటికీ కూడా ఆన్సర్ ఇవ్వగలుగుతారా? లెట్స్ టెస్ట్ యువర్ అండర్స్టాండింగ్. నేను ఇప్పటిదాకా చెప్పినటువంటి భాగాన్ని ఒకసారి టెస్ట్ చేద్దాం. ఐఎమ్ రిపీటింగ్ మై క్వశ్చన్స్ అగైన్. మార్కు సువార్త 8వ అధ్యాయము 22వ వచనం నుంచి 26వ వచనంలో ఉన్న ఈ ప్యాసేజ్లో ఇక్కడ ఎవరెవరు ఉన్నారు, అక్కడ ఏం జరుగుతుంది, ఎగ్జాక్ట్లీ ఏముంది, వాట్ ఈస్ దేర్, వెన్ ఎక్కడ జరిగింది, లేదంటే వేర్ ఎక్కడ జరుగుతుంది, వై ఎందుకు, ఈ క్వశ్చన్స్ రిలేట్ చేసుకొని నాకు ఆన్సర్లు ఇవ్వండి. ప్లీజ్ యూ కెన్ టేక్ యువర్ టైం, జస్ట్ రెస్పాండ్ టు మై క్వశ్చన్స్. చెప్పగలుగుతారా ఎవరైనా? ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్, ట్రై టు ఆన్సర్ ఆ ప్యాసేజ్లో. ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్. హూ, ఎవరెవరు ఉన్నారు? ఎవరు చదవలేదా? అక్కడ బ్రదర్ యేసుప్రభు దగ్గరికి ఫస్ట్ యేసుప్రభు బెస్తయ అనే ఊర్లకు వస్తాడు. అట్లా చెప్పకూడదు వాళ్ళన్న. ఆ, హూ అన్నప్పుడు క్యారెక్టర్స్ చెప్పు. యేసు ప్రభు, గుడ్డోడు, యేసుప్రభు గుడ్డివారు, శిష్యులు, అక్కడ శిష్యులు కూడా ఉన్నారు. వెరీ గుడ్. క్యారెక్టర్స్ మట్టుకే హైలైట్ చేయండి. ఎవరెవరు కనిపిస్తున్నారు మీకు? అదే యేసుప్రభు గారు ఉన్నారు, ఆ, గుడ్డివాడు ఉన్నాడు, ఓకే. అదే విధంగా అంతేనా? వాళ్ళ ఇద్దరే శిష్యులు ఉన్నారా? ఇద్దరు ఉన్నారు. వెరీ గుడ్. సో శిష్యులు ఉన్నారు, యేసుప్రభు శిష్యులు, కానీ వాడి దగ్గరికి కొంత మనుషులు తీసుకొస్తారు ఆయన దగ్గరికి. ఓకే. మనుషులు ఉన్నారు, యేసు ప్రభు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, గుడ్డోడు ఉన్నాడు. సో నలుగురు ఉన్నారు, Yes. అంతేనా? ఇంకా ఎవరైనా కనిపిస్తున్నారా? వెరీ గుడ్ అన్న, ఎక్సలెంట్. నౌ వాట్ ఈస్ గోయింగ్ ఆన్, వాట్ ఈస్ బీయింగ్ సెట్, వాట్ కాంటెక్స్ట్, అక్కడ ఏం జరుగుతా ఉంది, ఏం చెప్పబడింది చెప్పండి. అక్కడ వాట్ హ్యాపెండెడ్ జస్ట్ బిఫోర్ దిస్, అక్కడ ఆ కార్యం జరగడానికి ముందు ఏమైంది, కార్యం జరిగిన తర్వాత ఏమవుతుంది? సింపుల్గా మీకు అర్థమైంది ఆ ప్యాసేజ్. సో దిస్ ఇస్ ది ఎగ్జాంపుల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
బైబిల్ వాక్యాన్ని ఏ విధంగా అవగాహన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి, ప్రశ్నలు వేసుకోవాలి అన్నప్పుడు ఇలాగ వాక్యాన్ని చదివితే అక్కడ ఏం జరుగుతూ ఉంది? అప్పుడు దాకా గ్రుడ్డితనముగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడికి వస్తుంటున్నాడు. కొంతమంది అక్కడిని పిలుచుకొని వస్తుంటున్నారు. అక్కడ ఏం జరిగింది? బిఫోర్ హీ వాజ్ ఎ బ్లైండ్ పర్సన్, దెన్ హీ గాట్ ది సైట్. ఇవి యాక్చువల్గా మనము చూడాల్సినటువంటి అంశాలు. నెక్స్ట్, వెన్ వెన్ దిస్ యాక్షన్ టేక్ ప్లేస్, ఎక్కడ అది జరిగింది? వాక్యాల్లో మనం చూసినప్పుడు చాలా క్లియర్గా ఉంది. రైట్. సో దే టుక్ హిమ్ టు ది బెడ్ సైడ్. సో అక్కడికి వచ్చారు వాళ్ళు. సో వెరీ క్లియర్లీ ఆ ప్లేస్ గురించి రాయబడింది. నెక్స్ట్, వేర్ వేర్ ఆర్ దీస్ ఈవెంట్స్ హ్యాపెనింగ్? ద సేమ్ థింగ్. జరుగుతున్న స్థలాన్ని ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు జరిగింది అనేది మనం చూస్తే వెన్ దిస్ యాక్షన్ టేకింగ్ ప్లేస్, దానికి ముందు చాప్టర్ మనము యాక్చువల్గా చెప్పాలంటే 14 to 21 వరకు చదివితే వీ విల్ హ్యావ్ సమ్ ఐడియా. సో ఎప్పుడు జరిగింది అనేది అక్కడ చూస్తాం. ఎక్కడ జరిగింది అనేది బెత్సెదా చూస్తాం. వై డస్ ది ఆథర్ ఎక్స్ప్లెయిన్ వై దీస్ ఈవెంట్స్ ఆర్ అన్ఫోల్డింగ్? సో దీనికి ఆన్సర్ ఎవరైనా చెప్పగలరా? డస్ ఆథర్ ఆఫర్ ఏ మోటివ్ ఫర్ ఏ క్యారెక్టర్స్ వర్డ్ ఆర్ యాక్షన్స్? ఖచ్చితంగా ఇక్కడ 2 సార్లు యేసు ప్రభు వారి తనకు చెప్తున్నాడు కదా, నీకేమైనా కనిపిస్తుందా అన్నప్పుడు ఉమ్మి వేసినప్పుడు ఫస్ట్ ఇచ్చిన ఆన్సర్ డిఫరెంట్, సెకండ్ ఇచ్చిన ఆన్సర్ డిఫరెంట్. ఎందుకు అనేది మీరు ఆలోచన చేయాలి. సో దిస్ ఇస్ జస్ట్ ఎగ్జాంపుల్. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. బైబిల్ను చదివేటప్పుడు మీరు ఈ క్వశ్చన్లన్నీ ఒక పేపర్లో రాసుకొని ప్రతి ప్యాసేజ్ చదువుతున్నప్పుడు ఈ ప్రశ్నలకు నాకు ఆన్సర్ దొరుకుతుందా అనేది మీరు గాన చదవగలిగితే ఆ పర్టికులర్ ప్యాసేజ్ త్రూ అవుట్ లైఫ్ మీరు మర్చిపోలేరు. సో దిస్ ఇస్ హౌ వి జస్ట్ నీడ్ టు ఫాలో. సో చాలా చక్కగా మనకు నేర్పిస్తున్నాడు ఆథర్. నౌ 5లోని ఆన్గోయింగ్ క్వశ్చన్స్. వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఫస్ట్ అబ్జెక్టివ్లీ గ్యాదర్ డేటా బిఫోర్ యూ డూ ఎనీథింగ్ ఎల్స్? ఎందుకు ఏదైనా మనం చేయడానికి ముందుగా అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని అంతా కూడా మనము సేకరించాలి అనేది ఇక్కడ ప్రశ్న. బహుశా అడిగితే చాలామంది చెప్పగలుగుతారు. తర్వాత బి క్వశ్చన్ మనం చూసినప్పుడు, హౌ సాలిడ్ విల్ అవర్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ ఎ ప్యాసేజ్ బి ఇఫ్ యూ డోంట్ ఫస్ట్ కేర్ఫుల్లీ అబ్జర్వ్ ది ప్యాసేజ్? వై? ఎందుకు మన యొక్క వ్యక్తిగత లైఫ్లో ఆ ఇంటర్ప్రిటేషన్స్ చేస్తున్నప్పుడు ఆ ప్యాసేజ్ మనం కానీ అర్థం చేసుకోలేకపోతే, ఎందుకు చేసుకోలేకపోతున్నాము? ఆ యొక్క అబ్జర్వ్ ఆ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది ప్యాసేజ్ బి ఇఫ్ యూ డోంట్ ఫస్ట్ కేర్ఫుల్లీ అబ్జర్వ్. ఎందుకు అనేది ఇక్కడ అడుగుతున్నాడు. ఎందుకు ఆ యొక్క ఆన్సర్ను కూడా మీరు ఒకవేళ రాయగలిగితే రాయండి. సో దిస్ ఇస్ హౌ the first step, dear friends. So I'm moving to the second step. ఇంతవరకు చక్కగా మనము మొట్టమొదటి స్టెప్ను చూసాం. నౌ ఇన్ ద సేమ్ నెక్స్ట్ పేజ్ 209లో, సో వీఆర్ ఎండ్లో ఉన్న ఇంటర్ప్రిటేటింగ్ గాడ్స్ వర్డ్. ఏ విధంగా ఇంటర్ప్రిటేటింగ్ చేయాలి? సో ఇంటర్ప్రిటేటింగ్ మీనింగ్ మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఇప్పుడు కూడా ఈ యొక్క కాల్లో we have enabled the interpretation అన్నప్పుడు there are multiple vernacular language people join అనుకోండి. తెలుగు, తమిళ్, కన్నడ ఇలా పీపుల్ జాయిన్ అయినప్పుడు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్, రైట్? సో వీ హ్యావ్ ఏ వన్ ఇంటర్ప్రిటేటర్ ఇన్ ద కాల్. సో వాళ్ళు ఏం చేస్తారంటే హీ విల్ టేక్ దెమ్ యాజ్ ఎ స్పెషల్, లైక్ వాళ్ళకి ప్రత్యేక లాంగ్వేజ్, వాళ్ళకు కన్నడ అయితే కన్నడ, తమిళ్ అయితే తమిళ్, సో విచ్ ఎవర్ హిందీ అయితే హిందీ, ద ఇంటర్ప్రిటేటర్ విల్ గివ్ దెమ్ ది ద ఓన్ లాంగ్వేజ్. ఆ విధంగా జరుగుతుంది. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద వర్డ్, దేవుని వాక్యాన్ని ఏ విధంగా ఇంటర్ప్రిటేటింగ్ చేయాలి? సో ఇక్కడ కూడా మనము సేమ్ ప్యాసేజ్ ఇస్తుంటున్నాడు. వన్స్ యూ హ్యావ్ డన్ ది హార్డ్ వర్క్ ఆఫ్ గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్, ఎప్పుడైతే సమాచారాన్ని అంతా కూడా సేకరించిన తర్వాత ఆబ్జెక్టివ్లీ ఆస్కింగ్ వాట్ డస్ ఇట్ సేస్ అండ్ వాట్ డూ ఐ సీ, ఇట్స్ టైమ్ టు బిగిన్ ఆస్కింగ్ వాట్ డస్ ఆల్ దిస్ మీన్.
అగైన్ ఆ గుడ్డోని స్టోరీలో మనం చూసినప్పుడు ఆ యొక్క ప్యాసేజ్ మనం చూసినప్పుడు ఆ గుడ్డివాని ప్యాసేజ్లో రెండు విషయాలు రెండు సార్లు అక్కడ చాలా క్లియర్గా గమనించండి. మొట్టమొదటి ఫ్యాక్ట్ ఏంటంటే ఫస్ట్ టైం అతనికి కనిపిస్తున్న విధానం వేరు, సెకండ్ టైం అతనికి కనిపిస్తున్నటువంటి విధానం వేరు. సపోజ్ ఏ ఫ్రెండ్ ఈ స్టడింగ్ మార్క్ 8:22-26 విత్ యూ అండ్ సెట్ ది ఫాలోయింగ్ వేర్ థింగ్స్ దట్ వేర్ మీనింగ్ఫుల్ ఇన్ ది ప్యాసేజ్. చాలా అదే ప్యాసేజ్లో చాలా ఉన్నాయి చూడండి. సో అపార్ట్ ఫ్రమ్ ది ఇంటరాక్షన్స్ అండ్ ఇంటర్వెన్షన్స్ ఆఫ్ అదర్స్, సిక్ పీపుల్ విల్ నెవర్ ఎక్స్పీరియన్స్ జీసస్ హీలింగ్ టచ్. ఇది 22లో మనం చూస్తున్నప్పుడు మనం గమనించాల్సినటువంటి అంశం. అదే ఫాలోయింగ్ ప్యాసేజ్ మనం చూస్తే 23వ వచనంలో బాగా గమనించండి. పీపుల్ ఆర్ నాట్ హీల్డ్ అంటిల్ దే ఫస్ట్ అగ్రీ టు టేక్ జీసస్ హ్యాండ్ అండ్ ఫాలో హిమ్. యేసుక్రీస్తు దగ్గరికి తీసుకువెళ్ళినంత వరకు సో అక్కడ స్వస్థత అనేది జరగడం లేదు. సో ఇక్కడ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభులు చేతులు ఉంచేంత వరకు స్వస్థత జరగలేదు. అకార్డింగ్ టు 23 24లో అక్కడ ఒక కార్యం జరుగుతుంది. స్ప్లిట్టింగ్ ఆన్ ద పీపుల్ విత్ డిసబిలిటీ హెల్ప్ దెమ్ ఫైండ్ హీలింగ్. అక్కడ ఎవరైతే డిసబిలిటీతో వచ్చి ఉంటున్నాడో ఆ వ్యక్తి యొక్క జీవితంలో సహాయపడడానికి అక్కడ స్వస్థపరచడానికి అక్కడ ఒక కార్యం అనేది జరుగుతూ ఉంది. సో 23-25లో మనం చూసినప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు హీలింగ్ బ్రోకన్ పీపుల్, జీసస్ వర్క్స్ ఇన్ యూనిక్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ వేస్. ఆయన ఖచ్చితంగా ఎవరు ఊహించినటువంటి విధంగా దేవుడు అక్కడ కొన్ని కార్యాలు చేస్తుంటున్నాడు. అది ఏం చేస్తాడో మనం అందరం కూడా చదివి ఉంటున్నాం. 24-25 మనం ఏం అర్థం చేసుకోవాలంటే డివైన్ హీలింగ్ ఈజ్ నాట్ ఆల్వేస్ సో ఇన్స్టెన్సెన్స్. అంటే ఎప్పుడు కూడా దైవికమైనటువంటి స్వస్థత అనేది అవసరం రాకపోవచ్చు. ఎందుకంటే అక్కడ జరుగుతున్న కార్యం వేరే. ఆయన మట్టి తీసుకున్నాడు, లేదా ఉమ్మి వేశాడు, లేదా ఆయన కన్నులకు పూశాడు, కన్నుల మీద చేతులు ఉంచాడు. అప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యం సంథింగ్ డిఫరెంట్. అక్కడ బాగా అర్థం చేసుకోవాలి. 23-26లో మనం చూసినప్పుడు వెన్ జీసస్ టేక్స్ అస్ అవుట్ ఆఫ్ ద బ్యాడ్ సిచ్యువేషన్ అండ్ చేంజెస్ అస్, హీ డస్ నాట్ వాంట్ అస్ గోయింగ్ బ్యాక్ ఇన్ టు ద సేమ్ సిచ్యువేషన్. ఎప్పుడైతే ఒక కార్యం నుంచి దేవుడు మనల్ని బయట పడేస్తాడో మళ్ళా అదే పాత కార్యంలోకి వెళ్ళడానికి, ఆ పరిస్థితిలోకి వెళ్ళడానికి దేవుడు ఇష్టపడేవాడు కాదు. గుడ్డోనికి కళ్ళు వచ్చేసాయి, మళ్ళా నేను గుడ్డోని అయిపోవాలని వాడగడు. దేవునికి కూడా అది ఇష్టం ఉండదు. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడైతే దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడో లేదా ఆత్మీయమైనటువంటి నేత్రాలు తెరుస్తాడో మళ్ళా మన పాత స్థితిలోకి వెళ్ళకూడదు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ నీడ్ టు లెర్న్ ఇట్. ఎప్పుడైతే మళ్ళా తిరిగి పంది ఏ విధంగా అయితే బోధలోకి మళ్ళా వెళ్తుందో అలాంటి జీవితాలు మనకు ఉండకూడదు. సో దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద ప్యాసేజ్ టాక్స్ అబౌట్. చాలా మీనింగ్ఫుల్ ప్యాసేజ్ ఇది. సో డూ యూ అగ్రీ విత్ ఎనీ ఆర్ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ఇంటర్ప్రిటేషన్స్? వై ఆర్ వై నాట్? ఇక్కడ ఆథర్ అడుగుతుంటున్నాడు. ఈ ఇంటర్ప్రిటేషన్స్ అనేది ఈ ప్యాసేజ్లో అనేకమైనటువంటి అర్థాలు ఇచ్చేటువంటి వర్డ్స్ ఉన్నాయి. క్లియర్గా వర్డ్ బై వర్డ్, వచనం బై వచనంలో ఇంటర్ప్రిటేషన్ ఎగ్జాంపుల్స్ను ఈ ఆథర్ మనకు చూపిస్తుంటున్నాడు. ఓకే, ఇక్కడ ఈ గ్రంథకర్త ఇంటెంట్ మనం చూసినప్పుడు సో ఇక్కడ స్టోరీ అనేది ఇవ్వబడింది. సో ఇది చాలా బాగుంది. సో ఐ విల్ యాక్చువల్లీ స్కిప్ దిస్ ఎందుకంటే వీ హ్యావ్ సంథింగ్ టు లెర్న్ టుడే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడంటే ఈ ప్యాసేజ్లో చదివినటువంటి యొక్క అగైన్ ఆ గుడ్డివాని కథలో, ఆ ఇన్సిడెంట్లో, ఆ సందర్భంలో అన్ని విషయాలను బట్టి మీరు ఒప్పుకుంటున్నారా లేదా, ఎందుకు అనేది అడుగుతున్నాడు. మేబీ ప్లీజ్ రైట్. మీరు ఖచ్చితంగా ఇమీడియట్గా రాసేటువంటి అంశాలు కాదు ఇవి. యూ హ్యావ్ టు టేక్ సమ్ టైమ్ టు అండర్స్టాండ్ ఇట్. ఓకే, సో అవాయిడింగ్ రాంగ్ బైబుల్ ఇంటర్ప్రిటేషన్స్. ప్లీజ్ 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 ఐఎమ్ అగైన్ అండ్ అగైన్ రిక్వెస్టింగ్. సో మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఏంటంటే రాంగ్ బైబుల్ ఇంటర్ప్రిటేషన్స్ను అవాయిడ్ చేయాలి. సో అది ఏ విధంగా చేయాలి అనేది ఇక్కడ మనకు హెడ్డింగ్స్ మటుకు ఐ విల్ క్విక్లీ గ్లాన్స్ ఇట్.
సో లీవ్ అవర్ పర్సెప్షన్స్ బిహైండ్. సో రెసిస్ట్ గెటింగ్ ఓవర్లీ క్రియేటివ్. తర్వాత వచ్చేసి ఈ రెండు విషయాలను బట్టి నెక్స్ట్ పేజ్ 211లో మనం చూసినప్పుడు అగైన్ వీ హ్యావ్ సమ్, ఇక్కడ ఒక టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్లో మనం చూసినప్పుడు ఖచ్చితమైనటువంటి అవగాహన మనకు ఉండాలి. ఆస్క్ అండ్ ఆన్సర్ ఏ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ కైండ్ ఆఫ్ లిటరేచర్ ఇస్ దిస్? పోయిట్రీనా, హిస్టరీనా, ప్రాఫెసీనా, విజిడమా? ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకునేటువంటి ఆ యొక్క అవగాహన అయితే మనకు ఉండాలి. తర్వాత రెండో పాయింట్ ఏమంటున్నాడంటే, యూజ్ ది హోల్ ఆఫ్ ది స్క్రిప్చర్ టు హెల్ప్ ఇంటర్ప్రేట్ ది పార్ట్స్ ఆఫ్ ది స్క్రిప్చర్. మనం చదివే ఏ భాగమైనా సరే కూడా, ఎగ్జాంపుల్గా మార్క్ 8th చాప్టర్లో మనం చదివినాం కదా, ఆ ప్యాసేజ్ అంతా కూడా ఏ విధంగా ఇంటర్ప్రెట్ అయ్యింది, డిఫరెంట్ పార్ట్స్ మనం వర్డ్ బై వర్డ్ ఇంతకుముందు చూసాం. సో లైక్ వైజ్ ఎవ్రీ ప్యాసేజ్ దట్ యు ఆర్ రీడింగ్, యూ షుడ్ హ్యావ్ ది హ్యాబిట్ ఆఫ్ ఇంటర్ప్రెటింగ్. అప్పుడు ఏమవుతుందంటే యూ విల్ అండర్స్టూడ్ ఇన్ డీప్. మీరు డెప్త్గా, లోతుగా ఆ అంశాలను అర్థం చేసుకోవడానికి అవి సహాయకారిగా ఉంటాయి. దెన్ కన్సిడర్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఎ స్టేట్మెంట్ ఆర్ ప్యాసేజ్. ఆ ప్యాసేజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్, టు అండర్స్టాండ్ జీసస్ కమాండ్ టు ద హీల్డ్ మ్యాన్. అక్కడ ఏం కమాండ్ ఉంది? లాస్ట్లో చెప్పాడు, నువ్వు మీ ఊరికి వెళ్ళి ఎవరితో కూడా చెప్పొద్దు, వెళ్ళొద్దు అంటున్నాడు. డోంట్ గో ఇన్ టు ద విలేజ్, నువ్వు వెళ్ళొద్దు. సో 20 లాస్ట్ వచనంలో ఉంది కదా, 26లో, నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వానిని పంపివేశాను. సో దిస్ ఇస్ ది కమాండ్. సో కన్సిడర్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఎ స్టేట్మెంట్ ప్యాసేజ్. సో వీ నీడ్ టు లుక్ అట్ ది కంపారబుల్ ప్యాసేజ్ ఇన్ మార్క్ గాస్పెల్. ఇవన్నీ కూడా దేవుడిచ్చే కమాండ్స్ కూడా ఉంటాయి అక్కడక్కడ. సో వీ షుడ్ అండర్స్టాండ్ వై ఆ విధంగా చెప్పాడు అనేది. సో కన్సల్ట్ ట్రస్ట్ వర్తి కమెంటరీస్ ఆన్ స్క్రిప్చర్స్. ఏవైతే మనకు నమ్మడానికి లేదా అక్కడ సత్యాన్ని అయితే బోధించి ఉంటున్నారో, ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి వీ హ్యావ్ టు సీయింగ్ హౌ బైబుల్ స్కాలర్స్, ఈ వేద పండితులు ఏ విధంగా అయితే దాన్ని ఇంటరప్ట్ చేశారో, మీరు అనేకమైనటువంటి బుక్స్, కామెంటరీస్ కూడా మనము రెఫర్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. సో మేక్ యూజ్ ఆఫ్ ది బైబుల్ కామెంటరీస్ అండ్ స్టడీ బైబుల్స్ విత్ నోట్స్ ఫ్రమ్ ది స్కాలర్స్. బైబుల్ ఒక్కటే చదవడం బట్టి దాని లోతైన అంశాలు బహుశా ఒక్కొక్కసారి మనకు అర్థం కావు. దానికి ఆథర్ గారు ఏం చెప్తున్నారంటే, హీఈస్ గివింగ్ ఏ రికమెండేషన్. సో పండితులు ఎవరైతే ఆ సందర్భాన్ని బట్టి పుస్తకాలు, గ్రంథాలు రాశారో వారిని గురించి మనము, వాళ్ళు చెప్పిన విధానాన్ని గురించి మనం అర్థం చేసుకోవాలి. సో క్విక్లీ ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ పాయింట్. స్టెప్ 3, అప్లయింగ్ ది గాడ్స్ వర్డ్. సో ఏమైతే చదువుతాము, అంకుల్ గారు ఎప్పుడు కూడా మనల్ని హెచ్చరించేది అదే. ఈవెన్ ఇన్ ద డిసైపుల్ ప్రోగ్రాంలో కూడా అంకుల్ యొక్క ఆ యొక్క భారం అదే. మనం ఏమైతే చదువుతామో, ఏమైతే నేర్చుకుంటామో, మనం చదువుతాం, నేర్చుకుంటాం, అప్లై చేయడానికి మనకు కొద్దిగా ల్యాక్ ఉంది. సో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ గాడ్ ఈజ్ ఆల్సో స్పీకింగ్ టు అస్ ఇన్ ద పేజ్ నెంబర్ 212. దేవుని వాక్యాన్ని అప్లై చేయాలి. సో వెరీ డిఫికల్ట్. మనం వాక్యం చెప్తాం, వాక్యం చదువుతాం, వాక్యం చూస్తాం, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది అప్లై, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో జేమ్స్ 1:22లో ఉంది, యాకోబు 1:22లో చాలా స్పష్టంగా ఉంది. ఎవరైనా ఈ వాక్యాన్ని చదవగలుగుతారా? యాకోబు 1:22. అప్లయింగ్ గాడ్స్ వర్డ్ విల్ గో ఇన్ క్విక్లీ ఫ్యూ మినిట్స్, దెన్ ఐ విల్ హ్యాండ్ ఓవర్ దిస్ టైమ్ టు అంకుల్. చదవండి జేమ్స్, యాకోబు 1:22. మీరు వినువారు మాత్రమే చదవండి ఎవరైనా ఒకరు. చదవండి గారు. చదవండి అన్న. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మను మీరు మోసపుచ్చుకొనకుండుడి, వాక్య ప్రకారము ప్రవర్తించువారునయుండుడి. ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ బ్రదర్. ఈ వాక్యం మనం చదువుతున్నప్పుడు ఖచ్చితంగా మనకున్నాల్సిన కమిట్మెంట్ ఏంటంటే, వాక్యం ఏమైతే చెప్పబడుతుందో, వాక్యం ఏదైతే మనకు బోధిస్తుందో, అది కేవలం చూసి విని వెళ్ళిపోకుండా అప్లై చేయడానికి మనము ప్రయత్నం చేయాలి. దట్ ఈస్ వాట్
ఎంటైర్లీ ది థర్డ్ స్టెప్ ఆఫ్ అప్లయింగ్ ది గాడ్స్ వర్డ్. చాలా ఎగ్జాంపుల్స్ ఉంటున్నాయి. సో ఎఫిషియన్స్ 5:25. సో ఇవన్నీ కూడా రెఫరెన్సెస్. నేను దీని గురించి ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు, బికాస్ యూ నో బెటర్ దెన్ మీ. నాకంటే మీకు ఎక్కువ అనుభవము, నాకంటే మీకు ఎక్కువ అవగాహన ఉంది కాబట్టి ప్రాబబ్లీ ఐఎమ్ జస్ట్ గివింగ్ ఏ స్టెప్. దేవుని వాక్యాన్ని చూడడము, చదవడము కాకుండా అది ఆత్మీయంగాను ఈ లోకానుసారంగాను దాన్ని అప్లై చేయాలి సమాజంలో, సంఘంలో. సో దట్ అప్పుడు మనము నిజమైనటువంటి డిసైపుల్గా మారడానికి, నిజమైనటువంటి శిష్యులు అవ్వడానికి మనకు ఖచ్చితంగా సహాయపడుతుంది. ఇక్కడ 2 థింగ్స్: హౌ టు ఫైండ్ గాడ్ అప్లికేషన్స్, అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్. అగైన్ ఇదే చదవండి, మళ్ళా చదవండి, గుడ్డివాని స్టోరీని మళ్ళా చదవండి. మార్క్ 8:22లో ఏమైతే అక్కడ చెప్పబడిందో ఇవన్నీ కూడా దేవుని ఉదాహరణలుగా మనం చూస్తాం. సో క్వశ్చన్స్ ఇక్కడ అడిగి నేను ముగిస్తాను. 8వ క్వశ్చన్: వాట్ బ్రాడ్ టైమ్ లైన్స్ ప్రిన్సిపల్స్ డూ యూ సీ ఇన్ దిస్ ప్యాసేజ్? మేబీ టేక్ సమ్ టైమ్. ఇది ఇమ్మీడియట్గా చెప్పడానికి బహుశా కొంతమందికి అవగాహన ఉండకపోవచ్చు. ఖచ్చితంగా మీరు సమయాన్ని వెచ్చించండి. ఈ యొక్క మీటింగ్ అయిన తర్వాత సమయం వెచ్చించి దీని మీద కొద్దిగా సమయం స్పెండ్ చేయండి. ఇక్కడ ఏం అప్లికేషన్స్ దేవుడు మనకు ఉపయోగిస్తున్నాడు? డూ యూ గెట్ ఫ్రమ్ ది స్టోరీ ఆఫ్ జీసస్ హీలింగ్ ద బ్లైండ్ మ్యాన్? ఫైనల్లీ వాట్ అప్లికేషన్స్? అక్కడ మట్టిని తీసుకుంటున్నాడు, లేదా ఉమ్మిని తీసుకుంటున్నాడు, ఆయన కన్నుల మీద పూస్తుంటున్నాడు. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో హోమ్ అప్లికేషన్స్లో సో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. ఇక్కడ డిఎల్ మోడీ గారి యొక్క స్టేట్మెంట్స్ కూడా ఉంటున్నాయి, ఏ విధంగా తను చదివాడు. సో డిఎల్ మోడీ ఆన్ వై అండ్ హౌ టు స్టడీ ది బైబుల్. సో చాలా వివరణాత్మకంగా చెప్పినటువంటి స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా. ప్లీజ్ టేక్ సమ్ టైమ్, బికాస్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ ఫర్ మీ టు టేక్ యూ లైన్ బై లైన్. ఇక్కడ సమాచారం ఉంది, ఐఎమ్ జస్ట్ టేకింగ్ యూ త్రూ గ్లాన్స్. ప్లీజ్ టేక్ సమ్ టైమ్ టు రీడ్ దిస్ ప్యాసేజెస్. చాలా చక్కగా చెప్పారు. సో దేవుని వాక్యము మన పాదములకు దీపము, మన త్రోవలకు వెలుగై ఉంటున్నది. దిస్ ఇస్ ది యువర్ వర్డ్ ఈజ్ అ ల్యాంప్ ఫర్ మై ఫీట్ అండ్ లైట్ ఫర్ మై పాత్. సో దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద వర్డ్ ఫ్రమ్ ది టాపిక్ 23. సో ఫ్రెండ్స్, ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు లెర్న్. సో మొదటి వారము, ఈ వారంలో కూడా ఈ పాఠాన్ని చక్కగా నేర్చుకున్నాం. సో నెక్స్ట్ వీక్ సో ఐ విల్ బి స్టార్టింగ్ ఏ న్యూ టాపిక్ 24. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రేయర్. మీకు అందరికీ నచ్చినటువంటి అంశం ప్రార్థన, ఏ విధంగా మనం కమ్యూనికేటింగ్ చేయాలి దేవునితో, ఏ విధంగా కమ్యూనియన్ విత్ గాడ్. సో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. సో బీ ప్రిపేర్డ్ అండ్ కమ్ బ్యాక్. సో థ్యాంక్ యూ. ఐఎమ్ హ్యాండ్ ఓవరింగ్ దిస్ టైమ్ టు అంకుల్ ఫర్ ద నెక్స్ట్ 11 minutes. Over to you, Paul uncle. Thank you. Thank you so much. Very lovely explanation. Very important. చాలా ముఖ్యమైనది. First thing is understanding is very important. Unless we understand properly, క్లుప్తంగా చెప్పాలంటే బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలంటే ఇవన్నీ ఫాలో అవ్వాలి. వాట్ ఎవర్ ఈజ్ సెడ్, ఎనీ ప్యాసేజ్. రెండవది, మన ఇష్ట ప్రకారం దాన్ని ఇంటర్ప్రిట్ చేయకూడదు. ఇప్పుడు ఉండే పరిస్థితి అది. ఏది కన్వీనియంటో, ఏది నచ్చుతుందో ప్రజలకి, ఆ విధంగా ఈ ప్యాసేజీలు ఇంటర్ప్రిట్ చేసి చెప్పేస్తే ముఖ్యంగా ఆశీర్వాదం దొరుకుతుంది అనేది ఇంపార్టెంట్. కానీ వాక్యం ఏమి నేర్పిస్తాం అనేది మనం బాగా నేర్చుకోవాలి. అందుకనే మళ్ళా మనం అప్లికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రషింగ్ త్రూ ద మెటీరియల్ ఈజ్ ఓకే. వీ హ్యావ్ టు గో త్రూ ద మెటీరియల్. ఎన్నిసార్లు చదివినా మరలా అదే, మొదటి నుంచి లాస్ట్ వరకు. దేవుని శిష్యులుగా ఉండాలంటే ఇవన్నీ చేయాలంటే చేయగలుగుతున్నామా లేదా? కొద్దిగా పెద్ద ఇది లేదు. ఇది భలే మంచి ప్యాసేజ్. ఏంది ఇది? 2 రకాల మనుషులకి ఇది బాగా చెప్పచ్చు. ఒకటి, డాక్టర్ల దగ్గర పోకూడదు, దేవుని దగ్గరికి వస్తే
ఇన్స్టెంట్గా బాగా అయిపోతుంది అనేది ఒకటి. రెండోది, ఎందుకు బాగా చేయలేదు ఆయన చేసినాడు నాకెందుకు చేయలేదు అనేది రెండోది. కాబట్టి మనం ఇది చూసినప్పుడు దేవుని ఉద్దేశాలు చాలా ఉంటాయి ఒక్కొక్కరి పట్ల. అది నిదానంగా చూపిస్తాడు మనకు. అన్ని స్థలాల్లో there is no instantaneous healing. There are certain things which are instantaneously healed. ఆయనే టెస్టిమనీ ఇచ్చినాడు ఎట్లా దేవుడు హీల్ చేస్తాడు. అదే సమయంలో కొన్ని ఆయన నిదానం చేస్తాడు. ఎందుకు చేస్తాడు? ఒకటి చేసినాడు, రెండోది ఎందుకు చేయడు చెప్పలేము. ఆయన ఉద్దేశాలు ఏమి, వాటిని నిదానంగా ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు ఏమంటే ప్రతిసారి దేవుని దగ్గరికి వస్తానే హీల్ అయిపోతుంది, హీల్ అవ్వకపోతే దేవుడు నాకు సహాయం చేయలేడు అని చెప్పేది కాదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టెప్ కూడా పోవాలి, ఆయనతో కూడా పోవాలి. చాలా ఇంపార్టెంట్. వాక్యము మనము బాగా అప్లై చేయాలి. ఇతరులు అది ఎట్లా నేర్చుకుంటారంటే మన జీవితంలో అప్లై చేస్తేనే వాళ్ళు నేర్చుకుంటారు. మనం ఎంత ప్రసంగం చేసినా అది మన జీవితంలో అప్లై చేయకపోతే కష్టం వస్తుంది. అందువల్ల చాలా ఇంపార్టెంట్. కొద్దిగా చదివినా కూడా అప్లై చేస్తే చాలు. బైబిల్ అంతా తెలుసుకోవాలని మనం జీవితం అంతా చేసినా కూడా తెలుసుకోలేము అనేది గ్యారంటీ. కొద్దిగా తెలుసుకోగలము. అందుకనే ఎక్కువ సమయం కొద్ది దాంట్లో స్పెండ్ చేయాలని. ఇది ఒక క్రాష్ కోర్స్ లాగా. ఇది అదే మనకు దీని సంవత్సరం అంతా పట్టింది. క్రాష్ కోర్స్ ఇంకా సరిపోలా సంవత్సరం. క్రాష్ కోర్సే సరిపోలేదంటే బైబిల్ అంతా నేర్చుకోవాలంటే ఎంత కష్టం. నాట్ ఈజీ. ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపన్. సో ఇంపార్టెంట్ థింగ్ ఈస్ we must be willing to spend time properly, profitably. అంటే ఏమనర్థం? సరి క్రమంతో అది మనకు ఉపయోగకరంగా ఉండేటట్లు ఆ సమయాన్ని మనము వాడాలి. ఎప్పుడైతే మనం వాడతామో అప్పుడేమవుతుంది? అప్పుడే దేవుని కార్యం మనలో జరుగుతుంది, లేదని జరగదు. ఈరోజు నేనేమనుకున్నానంటే, మీకు ఏం ప్రశ్న ఉందో అడగాల, మీరు అడగండి, నేను మాత్రం చెప్పేసి ముగించేస్తా. ప్రయోజనం లేదు. మిస్ఇంటర్ప్రిట్ చేయొద్దు వాక్యం. రెండో, అది చాలా ఇంపార్టెంట్. నేర్చుకునేటప్పుడు కరెక్ట్గా నేర్చుకోవాలి. నేర్చుకున్న దాన్ని సరిగ్గా చెప్పాలి. మనకు ప్రజలకు ఇష్టం వచ్చినట్టు మనం చెప్పకూడదు. మనం దేని వాక్యం ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. కొన్నిసార్లు అది గుచ్చుతుంది అని చెప్పకుండా ఉంటే కష్టం. ఇంకొకటి, వాక్యం చెప్పేటప్పుడు వాళ్ళు అట్లా నేర్పించినారు, అది మమ్మల్ని చెప్పమన్నారు, అది మేము చెప్తున్నామని చెప్పకూడదు. చాలా తప్పది. కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళు చెప్పింది మేము చేస్తా ఉన్నామని. మనలో మనం కన్విన్స్ అవ్వాలి, ఇది మన పద్ధతి అనేది, ఇది ఈ విధంగా వాక్యం రాయబడి, ఇదే మేము నేర్చుకునేది, మేము అమల్లో పెడుతున్నాం అనేది సంఘంలో మనం చెప్పాలి. మనం నేర్చుకుని వాక్యానికి అధికారంతో మనం చెప్పాలి. దేవుడు మనకిచ్చిన అధికారం ఏమంటే క్రమంగా సరైన విధంగా దాన్ని ఇంటర్ప్రిట్ చేసి అది ఆశీర్వాదకరంగా, అది గుచ్చినా కూడా ఆశీర్వాదకరం, గుచ్చకపోయినా మంచిగా, కొన్నిసార్లు చాలా ప్రేమతో మనం అడిగినంత ఇచ్చేస్తాడు, కొన్నిసార్లు ఇవ్వడు. ఇచ్చినప్పుడు సంతోషం, ఇవ్వనప్పుడు దుఃఖము వదిలిపెట్టేసిపోయేది కాదు. రెండు సమయాల్లో తండ్రి మెతుకున్న తండ్రి, పతం లేకుండా స్వీట్ తెచ్చిచ్చిన తండ్రి. రెండు సమయాల్లో తండ్రి మాట వినాలి అనేది చాలా. ఓకే, ఎనీ క్వశ్చన్స్?
నేను మాత్రమే కాదు, అందరూ చెప్తారు. అడగండి. ఎనీ డౌట్స్, ఎనీ క్వశ్చన్స్, ఎనీథింగ్ దట్ వీ హ్యావ్ టు క్లారిఫై. ఇది చేయండి, అన్మ్యూట్ చేయండి. మీ యొక్క అందరూ అన్మ్యూట్ చేస్తే మంచిది. ఇక్కడ బాగా తెలుస్తా ఉంది. ప్రశ్నలు ఉంటే దయచేసి ప్రశ్న ఉంది అంకుల్ నాకు క్లారిఫై చేయండి అని అడగండి, లేదా ఐఎమ్ క్లియర్ అంకుల్ అన్న అక్నాలెడ్జ్ చేయండి. రెండిట్లో ఏదో ఒకటి చేయండి. కమ్మన్ ఉంటే కష్టం. ఎనీబడి? లుక్స్ లైక్ ఎవ్రీబడి ఈస్ క్లియర్ అంకుల్. సో మీరు చెప్పిందంతా అర్థమైంది అనుకోండి. అవునా? నోబడి హ్యాస్ ఎనీ క్వశ్చన్స్. నోబడి సేయింగ్ అర్థమైందని. అర్థమైందని చెప్పాలి కదా. మేబీ మ్యూట్ లో చెప్తా ఉండేది. అన్మ్యూట్ చేయండి బ్రదర్, చెప్పండి. అర్థమైందా అంకుల్ చెప్పింది ఈ రోజు లెసన్? ఏమన్నా ప్రశ్న అర్థమైందని అంకుల్ గారు అర్థమైంది అంకుల్. వెరీ గుడ్ అన్న. దట్ ఈస్ వాట్ ఎక్స్పెక్టెడ్ ఆన్సర్. అది అంకుల్ గారు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒకటి చెప్పండి. ఒకరేనా? ఎవరికి అర్థమైంది? అర్థమైంది అంకుల్. ఏం అర్థమైంది చెప్పండి ఇప్పుడు. క్లుప్తంగా చెప్పేయండి 2 మాటల్లో. వాక్యాన్ని చెప్పే వారిగా కాకుండా అంకుల్ గారు, మా జీవితాలు దాన్ని అనుసరించుకొని నడుచుకునే వారిగా ఉండాలి అంకుల్ గారు. మొట్టమొదటిగా చెప్పడం ఇది, కానీ దాన్ని అనుసరించడమే చాలా కష్టం. దాన్ని అనుసరించాలి, అది నేర్చుకున్నాం అంకుల్ మేము. అదే దానికి వన్స్ ఐ వాస్ బ్లైండ్ నౌ ఐ సీ అనే మాట చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు నేను గుడ్డివాణిగా ఉన్నాను, ఇప్పుడు నేను చూడగలుగుతున్నాను. వాట్ కైండ్ ఆఫ్ బ్లైండ్నెస్? స్పిరిచువల్ బ్లైండ్నెస్. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఐ వాస్ స్పిరిచువల్ బ్లైండ్నెస్. ఒక సెకండ్లో మారిపోతుందా? ఆయన వస్తే లైట్ వస్తుంది, కానీ వెంటనే మారిపోదు. ఎందుకు మారిపోదు? చెత్త చాలా ఉండదు. ఆ చెత్త అంతా ఊడ్చి మిషన్ వేసి కడగాల, ఎండాల, అప్పుడే ఇది సరిపోతుంది. ఇది చాలా ముఖ్యం. ఫుల్ ఎసెన్స్ ఆఫ్ దట్ హోల్ స్టోరీ. వన్స్ ఐ వాస్ బ్లైండ్ నౌ ఐ సీ. When I came close to God, I could see something, but it was not clear. అది వచ్చి చూస్తా ఉన్నా, కానీ అది ఏమిటని తెలియలే. ఏదో చెట్లు లాగా ఉన్నాయి, ఏదో ఏదో మనుషులు మూవ్ అయ్యేటట్టు ఉన్నాయి. అయితే దేవుని వాక్యం, దేవుని మాట, దేవుని చెయ్యి, దేవుని ఎంగిలి ఏదైనా సరే అది పడినప్పుడు, ఆయన చెయ్యి హస్తం పెట్టినప్పుడు, ఎప్పుడైతే మనం సంపూర్ణంగా ఆయనకు ఒప్పు చెప్పుకుంటామో అప్పుడు మనం చూడగలుగుతాము. చూసింది మనము ఖచ్చితంగా చెప్పగలం. ఏం చూస్తూ ఉంటామంటే, ఇప్పుడు చెట్లు చూడలేదు, నిజమైన మనుషుల్ని చూస్తూ ఉంటాం. నిజమైన ఎట్లా వాళ్ళు ఉండారు, వాళ్ళకి కంప్లీట్గా యేసు ప్రభువును చూడగలము. దిస్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ద హోల్ స్టోరీ. వన్స్ ఐ వాస్ బ్లైండ్ నౌ ఐ సీ ఈస్ ది అప్లికేషన్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అస్. దట్ ఈస్ ది అప్లికేషన్. అది మనము చెప్పగలగాలి. అది చెప్పకుండా ఎన్ని కథలు మాట్లాడినా దానికి ఏమీ రాదు. మీరు ప్రతిసారి ఎన్నిసార్లు చెప్పేదంటే 1000 సార్లు నిలబడినప్పుడల్లా చెప్పచ్చు. నేను గుడ్డివాడిగా ఉన్నాను, ఆత్మీయంగా గుడ్డివాడిగా ఉన్నాను. ఇప్పుడు నేను వాక్యం ఎత్తుకుంటే నాకు కనబడతా ఉంటాయి. గ్లాసులో కనబడినట్టు, అద్దంలో కనబడినట్టు ప్రతిదీ నాకు. ఇది దేవుని వాక్యం. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. నేను ఒక సెకండ్ కూడా ఎక్కువ ఎత్తుకోను. మీరు బాగా సంతోషంగా ఇది దిస్ వాట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. మీ దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేసి అది నేను ఎక్స్పెక్ట్ చేసి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది క్విక్ సమ్మరీ. సో టైం అయింది కాబట్టి సో క్విక్లీ విల్ మూవ్ టు అన్న. దాని అన్న ఎనీ స్పెసిఫిక్ అనౌన్స్మెంట్ ఫర్ ద గ్రూప్ ఏమైనా ఉన్నాయా చెప్పాల్సింది? Nothing, brother. Another is father. He met with an accident and he broke his leg, I think, fractured his leg, and his hand also is hurt. So he's in the hospital. So they requested us to pray for him. Another brother has gone to his native place. ఈజ్ రెగ్యులర్ అన్న. సో ఈ రోజు రాలేదని నేను కూడా ఆలోచిస్తున్నా. I was also thinking he's not seen. ఎవరు అబ్సెంట్ అని చూసినారు.
షూర్ ఓకే. ప్రే చేద్దాము. Yeah, sure. ఓకే, ఓకే, ప్రార్థన ఎవరైనా చేస్తావా? మీరే చేస్తారు. యా ప్లీజ్ మీరే ప్రే ప్రేమ చేయండి. కలిగిన పరలోకపు తండ్రి, ఈ ఉదయ కాలమందు ఆ ప్రియ సహోదరుడు రాజేష్ పెయింట్స్ తీసుకొని ఈ యొక్క మంచి వాక్యాన్ని, మంచి పోర్షన్ నాకు నేర్పించినందుకు మీకు వందనాలు. ఒకప్పుడు మేము గుడ్డి వారిగా ఉన్నాము. ఇప్పుడైతే మీ యొక్క కృపను బట్టి, దయను బట్టి, మీ యొక్క అనాది తీర్మానం బట్టి ఆ కళ్ళను విప్పి మీ వాక్యం చూడగలిగినట్లు, మిమ్మల్ని చూడగలిగినట్లు, మిమ్మల్ని మేము అనుభవించగలిగినట్లు రోజు రోజుకు మీరు మాకు అనుగ్రహించున్న ఈ గొప్ప భాగ్యం బట్టి మీకు వేలాది వందనలు చెల్లించుకుంటున్నా. తండ్రి, నా పక్షంగా మీరు చేసిన మేళ్లను బట్టి మీకు నేను కృతజ్ఞత కలిగిన వారై మీ బిడ్డల ముందర, మీ సేవకుల ముందర ఒప్పుకొనుచు మిమ్మల్ని స్తుతించుచు ఆరాధించుచున్నాను తండ్రి. ఈ సమయంలో మా ప్రియ సహోదరుడు అన్నాదొరై తండ్రి గారు యాక్సిడెంట్ అయిందని, కాలు విరిగిందని, దెబ్బ తగిలిందని విన్నాము. ఆయన అక్కడికి వెళ్ళి ఉంటుండగా మీరు ఆయనతో కూడా ఉండి ఆయన మీరు ముట్టి ఆయన మీరు స్వస్థపరచాలని, ఏ విధమైన అనవసరమైన ప్రాబ్లమ్స్ లేకుండా భద్రపరిచి ఆయనకు కావాల్సిన ఆరోగ్యం, బలము, ఆ యొక్క ఏదైతే అక్కడ ఫ్రాక్చర్ అయిందో అది వెంటనే అది ఒక అద్భుత రీతిగా అది బాగా అవ్వగలిగినట్లు మీరు సహాయం చేయాలి. వయసైన కాలంలో ఈ ప్రాబ్లమ్స్ చాలా కష్టము, కానీ మీరే వారిని హీల్ చేయగలరు. ఆయనకు కావాల్సిన నెమ్మదిని, కావాల్సిన అవసరతలు మీరు తీర్చాలని మీకే కృతజ్ఞతాస్తుతులతో ఈ యొక్క ఈ చిన్న ప్రార్థనను యేసు ప్రభు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Thank you, dear brothers and sisters, for the day. So have a blessed day ahead. God bless you. Praise the Lord. Thank you. Praise the Lord. Thank you. Praise the Lord, brother. Thank you, Rajesh. Praise the Lord.